లోక్సభ ఎన్నికలకు పక్కా ప్రణాళిక ప్రకారం సిద్ధమవుతోంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ నాయకత్వం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. 10 ఏళ్ల కాలంలో దేశంలో నిరుద్యోగం, పేదరికం తగ్గి ఆర్థికంగా పుంజుకున్నామన్నారు మోదీ. లోక్సభ ఎన్నికల్లో 370కి పైగా ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం ఢిల్లీలో 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించింది. భారత్ మండపంలో సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 2014 కంటే ముందు దేశంలో బీజేపీ కేవలం 5 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందన్నారు. కానీ 2014 తర్వాత 17 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. వీటిలో 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో ఓటు శాతం 7.1% నుంచి 14%కి పెరిగిందని చెప్పారు. అదే సమయంలో ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు నడ్డా. आज एनडीए की 17 प्रदेशों में सरकारें हैं और 12 प्रदेशों में विशुद्ध भारतीय जनता पार्टी की सरकार है। 2014 से पहले लगभग 17.5 की जनसंख्या का प्रतिनिधित्व करते थे। आज हम 58% की जनसंख्या पर प्रतिनिधित्व करते हैं। लोग तेलंगाना के बारे में चर्चा करते हैं। मैं अपने साथियों से बोलना चाहता हूं, कई बार हार में भी जीत होती है और हमने ये जीत हासिल की है। एक विधानसभा विधायक था हमारा और हमारा वोट शेयर वहां पर 7.1% था। आज हमारा वोट शेयर 14% हो गया, डबल हो गया। अगली बार हम किसी तरीके से छोड़ने वाले नहीं हैं। वहां भी हमारी सरकार बनेगी, इस तैयारी से हम लगे। वह दिन दूर नहीं है। अगली बारी के लिए तैयार हो जाइए, वह बारी हमारी है। यह भी हमको ध्यान में रखना चाहिए। బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు బీజేపీ నేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. 300 ఉన్న స్టార్టప్లు 10 ఏళ్లలో 1,20,000కు చేరుకున్నాయన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు రాజ్నాథ్ సింగ్. प्रधानमंत्री श्री नरेंद्र मोदी भाजपा की 370 सीटें और एनडीए की कुल 400 सीटों से पार हासिल करके फिर से सरकार बनाएंगे। केवल देश की जनता ही नहीं मान रही है, अकेले बात करेंगे तो दूसरे राजनीतिक पार्टियों के नेता भी स्वीकार करेंगे। हाँ, हालात तो यही हैं, दबी जुबान से वो भी स्वीकार करते हैं। मेरे बहनों भाइयों, ये 370 सीटों का आंकड़ा छूने का सामर्थ्य भारत की राजनीति में किसी के पास है तो भाजपा के पास है। साथियों, अब की बार 400 पार यह कोई नारा नहीं है, बल्कि मैं समझता हूं कि हम हर कार्यकर्ता का यह संकल्प होना चाहिए और यह संकल्प हमें इस बैठक से लेकर अपने अपने राज्यों में जाना है और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को लगातार तीसरी बार भारत का प्रधानमंत्री बनाना है। బీజేపీ విధానాలు, సాధించిన పురోగతిపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. అలాగే ఎన్డీఏ పాలనలో సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ అంశాల్లో సాధించిన విజయాలపై తీర్మానాలు చేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.